మార్నింగ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండ్ నా వ్లాగ్ స్టార్ట్ చేసి నా ప్లేస్ కోసం చెప్పే ముందు మీ అందరికీ 79th ఇండిపెండెన్స్ డే టు ఎవ్రీవన్, టు మై సబ్స్క్రైబర్స్ అండ్ హూస్ ఎవర్ వాచింగ్ మై వీడియోస్. ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ కోసం మాట్లాడతాను. సో ఈరోజు అయితే మనం ఒక అన్టచ్డ్ అండ్ అన్ఫినిష్డ్ టెంపుల్ ఇన్ యారాడలో ఉందన్నమాట. ఈ టెంపుల్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, ఆ టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయిన తర్వాత యారాడ బీచ్ కూడా నేను చూపిస్తాను. ఈ టెంపుల్ చాలా రోజుల క్రితం కన్స్ట్రక్ట్ చేశారు. కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడ విగ్రహం కానీ ఏం పెట్టలేదన్నమాట. కానీ ఆ టెంపుల్ అట్లానే ఉండిపోయింది. ఆ టెంపుల్ అలా ఉండిపోవడం వల్ల చాలామంది దాన్ని ఫోటోషూట్స్కి యూజ్ చేసుకుంటున్నారు అనమాట. కానీ టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ కానీ ఇది కానీ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అది మన యారాడ బీచ్కి ఫేస్ చేసుకొని కూడా ఉంటుంది, కానీ లోపల ట్రీస్ లోపల ఉంటుంది అనమాట. అంటే కొంచెం లోపలికి వెళ్ళాలి. మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలి. కొంచెం వెళ్తే మనకి ఆ టెంపుల్ అయితే కనిపిస్తుంది. నాకు అంటే ఈ టెంపుల్ చాలామందికి విశాఖపట్నంలో ఉన్న చాలామందికి తెలుసు, బట్ వేరే సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకైతే వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఆ టెంపుల్ని మ్యాక్సిమం ఫ్యామిలీ జస్ట్ బైక్ అయితే స్వాప్ చేశాను. మా ఫ్రెండ్ రీసెంట్గానే లైక్ 2 months ఓల్డ్ అనమాట, ఈ పల్సర్ 220. అండ్ నా ఫేవరెట్ వెహికల్, నా ఇంజనీరింగ్ అయిన తర్వాత నేను కొనుక్కుందాం అనుకున్న వెహికల్ వచ్చేసి పల్సర్ 220నే. ఇంట్లో చాలా ఫోర్స్ చేసి కొనుక్కున్నాను. మా ఫ్రెండ్ రీసెంట్గా జస్ట్ 2 months అయింది కొని. సరే అప్పటికి ఇప్పటికీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అని చెప్పేసి నేను తన వెహికల్ని అయితే తీస్తున్నాను అనమాట. కానీ అప్పుడు ఇంజన్ సేమ్ పవర్, ఇప్పుడు కూడా సేమ్ 20 PS ఆఫ్ పవరే, బట్ కొంచెం చేంజెస్ అయితే జరిగినాయి. డిస్ప్లే అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అప్పుడు నాకు తెలిసినంత వరకు RPM మీటర్ వచ్చేసి ఎనలాగ్ ఉండేది, మిగతాదంతా డిజిటల్ ఉండేది. కానీ ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్ ఇచ్చాడు అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇచ్చాడు. అండ్ వెహికల్ పరంగా హ్యాండిల్ అండ్ ఇంజన్ ఇవైతే ఏం చేంజ్ అవ్వలేదు, జస్ట్ డిస్ప్లే వరకు చేంజ్ అయిందంటే. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చాడు వెహికల్కి. కానీ సేమ్ గ్రాఫిక్స్ మారినాయి తప్ప ఇంకా వెహికల్లో నాకు తెలిసినంత, నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఇంకేం మారలేదు. బట్ వన్ మోర్ థింగ్, అప్పుడు వెహికల్స్కి అసలు ABS అనేది ఉండేది కాదు, కానీ ఇప్పుడు డ్యూయల్ ఛానల్ ABS అనమాట. అండ్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా 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 ఇంప్రూవ్ చేశారు. అదైతే నేను అబ్జర్వ్ చేశాను. ఈ కార్నర్ వరకు వచ్చాను. అద్దుకోండి టెంపుల్ మీ కెమెరాలో కనిపిస్తుంది కదా, మధ్యలో అంటే లైక్ ఒక చుట్టూ చెట్ల మధ్యలో ఫారెస్ట్ టెంపుల్ అయితే ఉంది. ఆ మధ్యలో నేను మీకు పాయింట్అవుట్ కూడా చేస్తాను. అక్కడ ఉంది టెంపుల్. ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి మనం అయితే వెళ్తున్నాము. వెళ్ళి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల అంతా చూపిస్తాను. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఫుల్గా చెట్లు పెరిగిపోయినాయి. అండ్ బీచ్ ఇంకా కొంచెం ఉందన్నమాట. ఒక 2 టర్నింగ్స్ కింద దిగిపోతే ఇంక మనం వచ్చేసినట్టే. సో కిందకి వెళ్ళి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. కానీ ఇక్కడ రోడ్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఎందుకంటే వెహికల్స్తో వెళ్ళకూడదని వాళ్ళు ప్లాన్ చేశారులేండి. ఎందుకంటే అక్కడ చూపించాను కదా, అక్కడ తవ్వేశారు. మనం నార్మల్గా ఒకప్పుడు మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయారంట బైక్స్ తీసుకొని లోపలికి. కానీ ఆ రోడ్ ఎందుకు క్లోజ్ చేశారంటే ఆ టికెట్ కోసం. వాళ్ళు ఇంకా తెలిసిందే కదా, ఏదైనా ఒక ప్లేస్ బాగుంది అంటే వాళ్ళు కమర్షియల్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో సేమ్ ఇక్కడ కూడా జరిగింది అయితే అదే.
ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలి. సో ఇక్కడ కూడా వెహికల్స్ వెళ్ళడానికి అయితే క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట. వెహికల్స్ అయితే మేము బయట పార్క్ చేసేసాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం. నాకు ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాంలేండి. ఇక్కడ చూడండి స్టోన్స్, ఈ స్టోన్స్ తోనే ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఏంటో మరి ఇవన్నీ ఈ షెడ్ టైప్స్ ఇవన్నీ వేసున్నాయి, మరి దేనికి వేసారో ఇవన్నీ. మనకు కనిపించిందేమో మనం పైనుంచి చూసాం ఇందాకలా ఆ టెంపుల్ని. ఇప్పుడు కిందకి వచ్చేసాం. ఇక్కడ ఇదంతా చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ జంగల్ బీచ్ రిసార్ట్స్ అంట. ఇది ఇక్కడ ఒక రిసార్ట్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఉంది టెంపుల్ అన్నమాట. అది కాదు టెంపుల్, ఇది టెంపుల్. సేక్రెడ్ ఏరియా అని చెప్పి ఉంది. చాలా చాలా పెద్ద చెట్టు ఇది, చూడండి. ఇక్కడ గేట్స్ క్లోజ్ చేసింది. వినాయకుడి విగ్రహం ఉందన్నమాట లోపల. చెట్టు మాత్రం చాలా చాలా పెద్దది, చాలా పెద్ద చెట్టు. సో కంప్లీట్గా దీని బ్యాక్ సైడ్ మనకి టెంపుల్ అయితే ఉంది. టెంపుల్ కూడా బీచ్కి ఫేస్ చేసుకొని ఉంటుంది అనమాట. కరెక్ట్గా బీచ్ వైపు ఉంటుంది. మనకి ఆపోజిట్లో బీచ్ ఉంది, కానీ మనకి చెట్లు వాళ్ళు కనిపించదు. కానీ సో ఇదే ఆ టెంపుల్. అసలు ఇది కంప్లీట్ అయిపోయి అంతా బాగా జరుగుంటే అసలు మంచి ప్లేస్ అయి ఉండేది, మంచి టెంపుల్ అయి ఉండేది. చాలా మంది విజిట్ చేసేవారు, కానీ అలానే ఇన్కంప్లీట్ గా ఉండిపోయింది అనమాట. ఆ టెంపుల్ కోసం యూజ్ చేసిన స్టోన్స్. కానీ ఏరియాని క్లీన్ చేయట్లేదు, ఇంకా వదిలేశారు అనమాట ఏరియాని. మొత్తం చుట్టూ చెట్లు అవి వచ్చేసి అన్నీ ఉన్నాయి. లోపల ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఫోటోషూట్స్కి ఇంకా యూజ్ చేసుకుంటున్నారు. మనం కంప్లీట్గా పైనుంచి చూసాం అన్నమాట, పై కొండ మీద నుంచి చూసాము. ఇదిగోండి టెంపుల్ ఎంట్రన్స్. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్. చూడండి ఎంత హ్యూజ్ టెంపుల్. నిజంగా అప్పట్లోనే ఈ స్టోన్ అంతా యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. కానీ అసలు జరుగుంటే చాలా చాలా బాగుండేది. విజిటర్స్ని బాగా అట్రాక్ట్ చేసేది అనమాట ఈ టెంపుల్. కానీ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫోటోషూట్స్కి అయిపోయింది అనమాట. సో ఇది టెంపుల్ అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి నేను మీకు లోపల కూడా చూపిస్తాను. అసలు ఇక్కడ ఐడియల్ పెట్టాలి, దేవుడు విగ్రహం ఇక్కడ పెట్టాలన్నమాట. కానీ అది జరగకపోవడం. సో మనకి టెంపుల్ అయితే అలానే ఉండిపోయింది. చూసారా ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ చూడండి భలే ఉంది కదా వ్యూ. మీకు చూపిస్తాను, అలాంటి రాక్స్ తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్ మీరు చూస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా షేప్ చేశారు అన్నమాట టెంపుల్. కానీ ఈ టెంపుల్ అంతా కన్స్ట్రక్ట్ చేసింది రాక్ తో. బయట ఉన్నాయి కదా రాక్స్, ఆ రాక్స్ యూస్ చేసి కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. సో అంత మంచి ఆర్కిటెక్చర్ తో కడదాం అని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ చూడండి
వాటి వల్ల పైన చూడండి ఎంత రస్ట్ ఉందో. టెంపుల్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. గ్రే కలర్ లో ఉండేది పైన అంతా రస్ట్ కలర్ లోకి వచ్చేసింది అనమాట టెంపుల్. ఆ పైన అంతా రస్ట్ కలర్ లోకి వచ్చేసింది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మొత్తం రస్ట్ వచ్చింది ఆ ఐరన్ పోల్స్ వల్ల. కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అంతా రాక్ తో కట్టిన టెంపుల్, రాక్ యూజ్ చేసి. చూడండి ఎంత మంచి టెంపుల్ ని వదిలేశారు. ఇక్కడ ప్రహరీ గోడ కూడా ఇక్కడ పడిపోయింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఉండేది బట్ పడిపోయింది ప్రహరీ గోడ. ఇక్కడ ఒక్క దగ్గర ఓపెనింగ్ ఇచ్చారు ఈ టెంపుల్ కి. చూడండి ఎంత మంచి టెంపుల్. ప్లీజ్ ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా కానీ వీడియో చూస్తే ప్లీజ్ ఈ టెంపుల్ మాత్రం స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి టెంపుల్స్ ని ఇలా మనం పాడు చేయకూడదు. ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయిపోయినాయి పైన. ఆ పైన కూడా మెయింటెనెన్స్ లేక ఇట్లా అయిపోయింది అనమాట టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ అనమాట. కంప్లీట్ గా వెనక్కి వచ్చాను. ఫ్రంట్ ఎంత అంటే ఫ్రంట్ అంతా ఇంకా కొంచెం బాగుంది, కానీ వెనకాల చూసేసరికి ఈ టెంపుల్ కున్న స్కఫ్ హోల్డింగ్స్ కూడా అట్లానే ఉండిపోయినాయి. అంటే కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుంచి ఆ తర్వాత కూడా నాకు తెలిసి ఇది రిమూవ్ చేయలేదు. ఇది రిమూవ్ చేయకుండా ఇవి అట్లానే వదిలేశారు. ఇవి అట్లానే వదిలేయడం వల్ల దీనికి ఉన్న రస్ట్ వాటర్ వల్ల వర్షం వల్ల ఇవన్నీ వర్షం పడడం వల్ల ఈ రాడ్స్ కి ఏదైతే ఆబ్వియస్లీ ఐరన్ రాడ్స్ అనేవి మనకి రస్ట్ పడతాయి. ఆ రస్ట్ అలా వచ్చి ఆ కిందను కూడా మనకి ఇది ఇక్కడ అలానే అయిపోయింది. టెంపుల్ మీద రస్ట్ అలా ఫామ్ అయిపోయి టెంపుల్ మీద కూడా రస్ట్ ఫామ్ అయిపోయి అట్లా ఉండిపోయింది అనమాట. సో ఎవరైనా కొంచెం కేర్ తీసుకొని ఇవన్నీ కొంచెం రిమూవ్ చేసి కొంచెం మళ్ళీ రీపెయింట్ చేస్తే నిజంగా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ అసలు ఎందుకు ఇట్లా వదిలేస్తారో అసలు అర్థం కావట్లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ అయినా కొంచెం ఇట్లాంటి టెంపుల్స్ ని ఇలా మిస్యూజ్ చేసుకోకుండా కొంచెం యూజ్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది, అందరూ విజిట్ చేస్తారు. సో నా ఒపీనియన్ అయితే అది. చూడండి ఇక్కడ వెనకాలంతా రస్టే ఉంది, వెనకాలంతా రస్ట్ ఉంది. టెంపుల్ మీద కూడా ఫుల్గా రస్ట్ ఉంది.
మీ అందరికీ ఈ టెంపుల్ నచ్చింది అనుకుంటున్నాను అనమాట. నిజంగా చాలా 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 బాగుంది టెంపుల్. అసలు ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ నిజంగా అసలు టెంపుల్ కానీ స్టార్ట్ అయ్యి విగ్రహం పెట్టి అప్పుడు ఎంత టికెట్ పెట్టినా వచ్చి ఉండేవాళ్ళేమో పీపుల్. కానీ మరి చాలా మందికి నేను అడిగాను, అది మల్టిపుల్ రీజన్స్ వల్ల అయితే ఆగిపోయిందని చెప్తున్నారు. కానీ ఎవరి దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ టెంపుల్ ఎవరైనా అంటే వైజాగ్లో ఉన్న వాళ్ళకి అయితే ఈ టెంపుల్ అందరికీ తెలుసు, యారాడ లోపల ఉందని చెప్పేసి. కానీ వేరే సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి అయితే నిజంగా తెలియదు అనమాట. సో వాళ్ళైతే ఎప్పుడైనా ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను. అంటే టెంపుల్ అసలు అయి ఉంటే మనకి చాలా మంచి మంచి టెంపుల్స్ వచ్చినాయి కదా ఈ మధ్య. మన ఋషికొండ దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ ఇంకోటి అనంత పద్మనాభ టెంపుల్ స్వామి టెంపుల్ కాశీపట్నంలో, అవి ఎంత పాపులర్ అయ్యాయో ఈ టెంపుల్ కూడా అంతే పాపులర్ అయి ఉండేది. మొత్తం జరిగి కన్స్ట్రక్షన్ అంతా జరిగి మొత్తం ఆపరేషన్స్ కూడా వచ్చి ఉంటే, కానీ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. సో మీ అందరికీ టెంపుల్ నచ్చింది అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చెప్పాను కదండి చుట్టుపక్కలంతా చాలా చండాలంగా ఉందని. ఇటు చూడండి, ఇదంతా ఏరియా అంతా చాలా చెత్తలా ఉంది. ఏరియా మొత్తం చెత్త చేసి వదిలేశారు. అండ్ ఇంకొకటి వీళ్ళు జంగిల్ బీచ్ రిసార్ట్స్ వాళ్ళు మేబీ వాళ్ళు తీసుకున్నారేమో, అందుకని అక్కడ 20 రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నారు స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర. వేరే రూట్ ఉండేదని చెప్పాను కదా, ఆ రూట్ ని క్లోజ్ చేసి వీళ్ళు జంగిల్ బీచ్ రిసార్ట్స్ లోపల నుంచి అయితే రూట్ ఇచ్చారనమాట టెంపుల్ కి. మళ్ళీ ఇప్పుడు ఈ ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది కదా. తర్వాత నేను ఇప్పుడు యారాడ బీచ్ లోకి అయితే వెళ్తాము. యారాడ బీచ్ లోకి వెళ్ళి యారాడ బీచ్ కూడా కాసేపు అక్కడ స్పెండ్ చేసి ఆ బీచ్ ని కూడా నేను మీకు చూపిస్తాను. చూపించిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి అయితే రిటర్న్ అయిపోదాం. సో ఆ టెంపుల్ కి పక్కన వేరే టెంపుల్ కూడా ఉందన్నమాట. ఒకసారి ఇది కూడా క్లోజ్ లోనే ఉంది. ఇది కూడా టెంపులే చూడండి, ఆర్కిటెక్చర్ అదంతా టెంపులే. కానీ మరి ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. ఇది కూడా చాలా పెద్దది, అలా అని చాలా పెద్ద టెంపులే. ఇది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ చేసి ఉంది. సరే ఒకసారి ఇదేంటో ఒకసారి చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇంకోటి ఇక్కడ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి అనుకుంటా. విండోస్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. చూడండి ఇది కూడా చాలా పెద్దది. క్లోజ్ చేసింది టెంపుల్ అయితే. అండ్ ఈ పక్కన ఏదో పాడుపడ్డ ఇల్లులా ఉంది. ఇది చూడండి లోపల. యా ఇది టెంపులే. ఇవన్నీ లోపల చూడండి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. లోపల విగ్రహాలు అవి ఉన్నాయి. ఇక్కడ కూడా విగ్రహం ఉంది. ఇటు సైడ్ కూడా విగ్రహం ఉందన్నమాట. కానీ ఇవన్నీ స్ట్రక్ అయిపోయి. ఇవన్నీ విగ్రహం ఇవన్నీ అక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి. ఎందుకు ఓకే ఆ గుడి కోసం ఆ గుడిలో పెట్టడానికి ఆ విగ్రహాలు ఎక్కడైనా తయారు చేశారో ఏంటో. లోపల అన్ని తయారు చేసిన విగ్రహాలు ఉన్నాయన్నమాట. లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి. కానీ క్లోజ్ చేసి ఉంది, లాక్ చేసి ఉంది. ఎవరు పట్టించుకోక ఇది ఇలా అయితే ఉండిపోయింది. ఇక్కడ కూడా లోపల చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. చాలా విగ్రహాలు ఉన్నాయి లోపలైతే. సో ఎవరైనా కొంచెం కేర్ తీసుకుంటే ఈ టెంపుల్ నిజంగా చాలా మంచి టెంపుల్ అవుతుంది. సో చాలా రోజుల నుంచి నాకు తెలిసి ఇది వాడట్లేదు. టైల్స్ కూడా పగిలిపోయినాయి.
నొక్కితే లోపలికి వెళ్ళిపోతున్నాయి అనమాట టైల్స్. వీక్ అయిపోయింది ఇక్కడ అంతా, ఆ మట్టి వీక్ అయిపోయింది, ఒక ఈవెన్గా లేదు, ఈ టైల్స్ అన్ని ఈవెన్గా లేదు, పైకి కిందకి అలా ఉన్నాయన్నమాట. ఇంకో చాలా టైల్స్ అయితే ఇరిగిపోయినాయి కూడా. సో యారాడ బీచ్ అయితే రీచ్డ్. కానీ ఇక్కడ కూడా బీచ్ చాలా ముందుకు వచ్చింది. నేను వచ్చినప్పుడు ఇంత ముందుకు ఉండేదైతే కాదు, చాలా ముందుకు వచ్చింది. వాటర్ అయితే మాత్రం చాలా బ్యాక్ ఉండేది. అసలు ఇదంతా నడవడానికి అసలు ఆల్మోస్ట్ ఆ కింద వరకు నడవడానికి ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు చాలా చాలా ముందుకు వచ్చింది. మన వైజాగ్ బీచ్ అలా, అక్కడ మన ఆర్కే బీచ్ ఇది ఎలా ముందుకు వచ్చింది, ఇక్కడ కూడా ముందుకు వచ్చేసింది అనమాట బాగా. సో ఇప్పుడు మనం ఆ కార్నర్కి వెళ్దాం. ఆ కార్నర్కి వెళ్ళి అక్కడ కాసేపు స్పెండ్ చేసి అప్పుడు వచ్చేద్దాం. సో ఆల్మోస్ట్ కార్నర్ వరకు అయితే వచ్చేసాం. ఇదిగోండి చూడండి ఇది. కానీ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాను కదా, బీచ్ చాలా ముందుకు వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ అలా చివరి వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, బాగుంది కదా వ్యూ. కొంచెం ఆ ముందు వరకు వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఆ మధ్యలో స్టోన్ చూడండి ఎలా ఉందో, బాగుంది కదా ఆ మధ్యలో స్టోన్. సో అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, ఆ కార్నర్ వరకు. సూపర్ కదా వ్యూ. మీకు గుర్తుందో లేదో, నేను సీతాపాలెం బీచ్ చేసేటప్పుడు ఆ పైనుంచి మాత్రం వ్యూ హైలైట్. కానీ ఇక్కడ అలా మనకి పైకి ఎక్కడానికి అయితే స్కోప్ లేదండి, పైకి వెళ్ళడానికి అయితే లేదనమాట. వెళ్ళినా కూడా ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి.